కాశ్మీర్ సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే 3 స్థానాల్లో కనబడుతుంది. బీజేపీ 2 స్థానాల్లో కనబడుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. సో మొత్తం మీద ట్రెండ్స్ వెలువడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. రిపీట్ అగైన్ హర్యానా సంబంధించి 7, కాంగ్రెస్ బీజేపీ 6, జేజేపీ 1, ఐఎన్ఎల్డి 1 స్థానంలో ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి 3 స్థానాలు జమ్మూ కాశ్మీర్లో, అలాగే బీజేపీ 2 స్థానాలు ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్ సంబంధించి. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే ట్రెండ్స్ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. హర్యానాలో అనుకున్నట్టుగానే కాంగ్రెస్ కాస్త ఆధిక్యం కనబరుస్తుంది పోస్టల్ బ్యాలెట్లో. అలాగే ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో, అలాగే బీజేపీ ఒంటరిగా కొంత ఆధిక్యం కనబరుస్తుంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. సో ఎట్లా చూడొచ్చు ఈ ట్రెండ్స్ని? ఇక హర్యానా విషయం అలా ఉంటే, ఇక జమ్మూ కాశ్మీర్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎలక్షన్స్ ఇవి. మరి బీజేపీకి పట్టం కడతారా, నేషనల్ కాన్ఫరెన్స్ పట్టం కడతారా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇద్దరు కూడా కలిసి కట్టుగా చేస్తున్నారు. ఇక్కడ అలయన్స్ గా పోటీ చేస్తే ఎన్నికల బరిలో దిగారు. మరి చూసుకున్నట్లయితే మొదట చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం దాదాపుగా ఐఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ విన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి అయితే చూస్తే హంగ్ వచ్చే దిశగా ఉంది జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అంచనాలు కూడా తెలుస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ అలయన్స్ గా పోటీ చేయడం, అలాగే పీడీపీ సపరేట్ గా పోటీ చేయడం, బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 46 స్థానాలు కావాల్సి ఉంటుంది. 46 స్థానాలు బీజేపీ కొట్టగలుగుతుందా లేదా అనేది ఇక్కడ చాలా ఉత్కంఠ పరిస్థితి అని చెప్పాలా. ముఖ్యంగా ఇక్కడ 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపుగా 873 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు. మరి వాల్మీకి సమాజ్, పాకిస్తాన్ శరణార్థులు, అలాగే వాల్మీకి సమాజం, గుర్ఖా తెగల వాళ్ళు ఉత్సాహంగా ఓటు వినియోగించుకున్నారు. 2014 పోలింగ్ లో 65.52% నమోదైతే ఈసారి 63.45కి పరిమితమైంది. అంటే ఎగ్జాక్ట్ గా 1% అన్నింటిలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నమోదైంది. మరి ఇక నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో ఇక్కడ పోటీ చేశారు. మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ అహ్మద్ కర్రా బట్మాలా నుంచి బెల్లకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషరా నుంచి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ కూడా కీలకం బీజేపీకి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 తీసుకొచ్చింది. ఇక్కడ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఇస్తారో ప్రజలు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. బీజేపీ అయితే మాత్రం చాలా ధీమాగా ఉంది. తమకే ప్రజలు ఇక పట్టం కట్టారని చెప్పేసి. ఒకవేళ దాదాపు 10 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజార్టీ మార్కు చేరుకోదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సీట్లు దక్కించుకోవడం కష్టం అని కూడా అంచనా వేస్తున్నాయి. మరి ఈ పీడీపీ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితం కానుంది. అలాగే ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతలు కూడా ఏర్పాటు చేశారు. మరి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల వేళ నామినేట్ ఎమ్మెల్యేల అంశం కూడా తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. మరి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 అనుసరించి ఈ నియామకం చేపట్టున్నారు. 2023 జూలైలో ఈ చట్టాన్ని మరోసారి సవరించారు. కాశ్మీర్ పండిట్లు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులు నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమితులవుతారు. మరి ఇది చాలా కీలకమైన అంశం. రామకృష్ణ మీరు అలాగే లైన్లో ఉండండి. ఒకసారి మళ్ళీ ట్రెండ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 6, కాంగ్రెస్ 3, బీజేపీ 6 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తుంది. అలాగే పీడీపీ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. మరోవైపు హర్యానాకు సంబంధించి ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ 14, బీజేపీ 7, అలాగే జేజేపీ 1 స్థానం, ఐఎన్ఎల్డి 1 స్థానంలో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ సంబంధించి ఒకసారి తీసుకున్నట్లయితే ముఖ్యంగా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. బట్ అట్ ది సేమ్ టైం హంగ్ వస్తే కనుక పీడీపీకి కూడా కాస్త కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ మీరు చెప్తున్నట్టుగా నామినేటెడ్ ఎమ్మెల్యేలు 5, ఎక్కడైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ 5గురిని నామినేట్ చేస్తే 5గురు కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది నేషనల్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఎట్లాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి ఎట్లాంటి విశ్లేషణ కొనసాగుతుంది?
ఇక 90 సీట్లున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజార్టీ మార్కు 48కి చేరనుంది. ఈ ప్రక్రియను కాంగ్రెస్, ఎన్సీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వీరిని నియమించడం అంటే ప్రజల తీర్పుని కాల రాసినట్లే అవుతుందని చెప్పేసి కూడా జేకేపీసీసీ అధికార ప్రతినిధి రవీంద్ర వర్మ చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యేల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కూడా ఇక నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పడం జరిగింది. 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం, ఇండియా కూటమి అలాగే కాంగ్రెస్, ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో దిగడం కొంత ఆశాభావంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్. రామకృష్ణ, మీరు ఒకసారి అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి మళ్ళీ నేను మీకు ట్రెండ్స్ వివరించే ప్రయత్నం చేస్తాను. హర్యానాలో కాంగ్రెస్ 17, హర్యానాలో కాంగ్రెస్ 25, బీజేపీ 10, జేజేపీ 1, ఐఎన్ఎల్డీ 1 స్థానంలో ప్రస్తుతం అదర్స్ 1 స్థానంలో ఆధిక్యంలో కనబరుస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కలిపి 10 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, పీడీపీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ట్రెండ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒకసారి మళ్ళీ మీకు ట్రెండ్స్ చెప్తాను. కాంగ్రెస్ హర్యానాలో 25 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో, జేజేపీ 1 స్థానంలో, అలాగే ఐఎన్ఎల్డీ అదర్స్ 1 స్థానంలో ప్రస్తుతం ఆధిక్యంలో కనబరుస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిపి 11 స్థానాల్లో, దాంతోపాటు బీజేపీ 6 స్థానాల్లో, పీడీపీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా హర్యానాకు సంబంధించి క్యాపిటల్ పక్కనే ఉన్నటువంటి హర్యానాలో ముఖ్యంగా కుల సమీకరణాలు బాగా ఉంటాయి. జాటేతరులు తర్వాత దళితులకు ఈ ఈక్వేషన్స్ ఎక్కువగా అక్కడ ఓటర్లపై ప్రభావం చూపింది. ఎన్నికల ఫలితాలపై కూడా ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు? జాట్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైట్. ఒక్కసారి రామకృష్ణ మీరు అలాగే లైన్ లో ఉండండి. హర్యానాకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ సంబంధించి 29 స్థానాలు ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్టుగా కనబడుతోంది. బీజేపీ 10 స్థానాల్లో, అలాగే జేజేపీ 1 స్థానంలో, ఐఎన్ఎల్డీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో మనకు ఆధిక్యత కనబరుస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించి 11 స్థానాల్లో ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కనబడుతోంది. బీజేపీ 6 స్థానాల్లో, పీడీపీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తున్నారు. మనకు బిగ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. హర్యానాకు సంబంధించి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ 29 స్థానాల్లో కనబడుతోంది. దాదాపు 30 స్థానాలకు 32 స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతోంది. బీజేపీ 10 స్థానాల్లో, జేజేపీ 1 స్థానంలో, అలాగే ఐఎన్ఎల్డీ 1 స్థానంలో కనబడుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. రిజల్ట్స్ కూడా అప్డేట్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ ముఖ్యంగా బీజేపీ 6 స్థానాల్లో, పీడీపీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో మనకు ఆధిక్యత కనబడుతున్నట్టుగా కనబడుతోంది. ఎస్, ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక నిజమైతే మరొకసారి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హర్యానాలో బీజేపీకి గట్టి షాక్ కనబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.